గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనోదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చదవబడిన వాక్యంలో మనం చూస్తే 3 విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం. 1. శ్రమలలో ఎలాగు పాలువారై ఉన్నారో. 2. ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుతాము. 3. మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. పౌలు భక్తుడు కొరింథు సంఘానికి చెప్తున్నారు, కొరింథు సంఘస్థులారా, యేసుక్రీస్తుని మీరు నమ్ముకున్నందుకు ఎన్నో శ్రమలు పడుతున్నారు. నేను మీకు చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు నిమిత్తము మీరు ఏమైతే శ్రమలు పడుతున్నారో, క్రీస్తు శ్రమలు ఎలాగైతే మన కొరకు ఆయన అనుభవించారో, మనము కూడా క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవిస్తే క్రీస్తు ద్వారా ఆదరణ ఖచ్చితంగా పొందుకుంటాం. ఎప్పుడైతే మనం క్రీస్తు ద్వారా క్రీస్తుని బట్టి శ్రమలు, క్రీస్తు ద్వారా ఆదరణ పొందుకుంటామో మనకి దేవుడు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ఏంటంటే నిత్య జీవము, పరలోక రాజ్యము, దేవుని మహిమ. అది ఖచ్చితంగా మనం పొందుకుంటామని పౌలు భక్తుడు చెప్తున్నారు. ఈ 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారు. ఈ రోజున యేసుక్రీస్తుని అంగీకరించి యేసయ్య మనకి బోధించిన నీతి మార్గంలో నడుచుట వలన శ్రమలు వస్తున్నాయా, రావట్లేదా? ఒకవేళ శ్రమలు ఏమీ రావట్లేదనుకో, మనము సమృద్ధిగా సంపూర్ణంగా నీతిలో నడవన్నట్టు, యేసుక్రీస్తుని ధైర్యంగా ప్రకటించలేకపోతున్నట్టు. మనం నీతిగా నడిచిన, క్రీస్తుని ధైర్యంగా ఒప్పుకున్న కొన్ని శ్రమలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మరి ఎదురవుతున్నప్పుడు ఆ శ్రమల్లో కృంగిపోవద్దని బైబిల్ చెప్తుంది. భక్తుడైన పౌలు క్రీస్తులోనికి రాకముందు తన గొప్పలు చాలా చెప్పుకున్నాడు. నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని, నేను పరిసయుడను, నేను గమాలియేలు దగ్గర విద్యాభ్యాసం నొందిన వాడిని, నేను తార్సు పట్టణానికి చెందిన గొప్ప వ్యక్తినని చాలా చెప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన గొప్పలు ఎందులో తెలుసా? క్రీస్తు నిమిత్తం శ్రమలు పొందుటలో ఆయన గొప్పలట. అందుకని అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నా గొప్పతనాలన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తు నిమిత్తం శ్రమపడు నిమిత్తం, క్రీస్తు కొరకు శ్రమపడు నిమిత్తం, ఆయన సువార్త ప్రకటించుట కొరకు, నీతిగా నడవటానికి ఎన్ని శ్రమలైనా హ్యాపీగా నేను ఫేస్ చేస్తాను. అది పౌలు గారి నిరీక్షణ. భక్తుడైనటువంటి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:25వ వచనంలో మనం చూసినట్లయితే, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి శ్రమ కొరకు భోగాలు విడిచిపెట్టుకున్నాడట. ఎందుకండి శ్రమలు పడడం అంత అవసరమా? మామూలు మన కొరకు శ్రమలు కాదు, క్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము శ్రమ పడ అవసరం. ఎందుకంటే ఎటువంటి శ్రమ పొందుతామో దానికి మించిన ఆదరణ పొందుకుంటాం. అందుకని తర్వాత మాట ఏముంటుంది? అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారు. ఈరోజు ఎవరైతే దుఃఖంతో, బాధతో, వేదనతున్నారో, ప్రభునందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఫలము కొరకు ఎదురు చూస్తుంది రాక శ్రమలు పడుతూ తప్పుడు మార్గంలో వెళ్లకుండా దేవుని వాక్యానికి లోబడి ఓర్చుకుంటూ, సహించుకుంటూ, భరించుకుంటూ ఉన్నారు. దేవుడిస్తున్న గ్యారంటీ ఏంటంటే ఆదరణలోనూ మీరు పాలువారై ఉంటారు. ఖచ్చితంగా ఎట్టి శ్రమల్లో మీరు బాధపడుతున్నారు, వాటికి మించిన ఆదరణ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. విరిగిన హృదయానికి ఆయన ఆసన్నుడు. ఆయన ఇంకా దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉండి ఏం చేస్తాడు? చూడండి, పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే పైకి వెళ్తే 5వ వచనంలో, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమల్లోనే మమ్మల్ని పడేసి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎటువంటి శ్రమలు వస్తున్నాయో వాటికి మించిన ఆదరణ కూడా వస్తుందంటాడు. కాబట్టి శ్రమల్లో పాల్గొనడానికి
క్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము శ్రమలు పడడానికి భయపడొద్దు, వెనుదిరగొద్దు. శ్రమలను సంతోషంగా అనుభవిద్దాం. 2, ఆ శ్రమల్లో ధైర్యం ఏంటంటే, నేను ఎంత బాధపడుతున్నానో దానికి మించిన ఆదరణ నా ప్రభు నాకు ఇస్తాడని నిరీక్షణతో ముందుకు వెళ్దాం. అందుకనే చివరి మాట అంటాడు పౌలు గారు ఆ వచనంలో, మిమ్మును గూర్చిన నా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కొరింథు సంఘమా, మీరు ఎన్ని శ్రమల్లో క్రీస్తుని అంగీకరించారో నాకు తెలుసు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమాత్రము కూడా వెనుదిరగకుండా క్రీస్తులో ముందుకు సాగుతున్నారో నేను చూస్తున్నాను. అయితే మీ శ్రమల్లో మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు కనుక, శ్రమల మధ్య మీరు చూపిన స్థిర విశ్వాసాన్ని బట్టి మీ పట్ల నా నిరీక్షణ వ్యర్థమవదు. పౌలు భక్తుడు అంటారు రోమా 8:18లో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాడట ఆయన. ప్రత్యక్షము కాబోయే మహిమను తలచినప్పుడు, దేవుడు మనకు వాగ్దానం చేసిన మహిమను తలంచినప్పుడు, ప్రస్తుతం పొందుతున్న శ్రమ అసలు శ్రమే కాదు. చూడండి, కొంతమంది సివిల్ సర్వీసెస్కి ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తపస్సు చేస్తారంతే, ఇంకా బయటికి రారు. అసలు సూర్యుడిని చంద్రుడిని చూడరాలు, రూమ్కే పరిమితం అయిపోతారు. డే అండ్ నైట్ వాళ్ళు చదువుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వన్స్ అది త్రూ అయితే ఈ శ్రమను మర్చిపోవచ్చు మనం. తల్లి పిల్లని కంటున్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ లేబర్ పెయిన్ వర్ణాతీతమైన పెయిన్, బట్ సంతోషంగా వెళ్తారు ఆ పెయిన్ కూడా. ఎందుకంటే బిడ్డ కన్న బిడ్డను చూసుకున్నప్పుడు ఆ పెయిన్ మర్చిపోతారు. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నేను నీకు ఇవ్వబోయే బహుమానము, నేను నీకు ఇవ్వబోయే మహిమ, నేను నీకు ఇవ్వబోయే విజయము, నేను నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని నువ్వు ఒక్కసారి తలంచుకుంటే నీ నీతిని కొనసాగించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయు, శ్రమల్ని ఏమాత్రం లెక్క చేయబట్టినాడు దేవుడు. ఆ విధంగా మనం ఉందాం. ఎప్పుడైతే మనము శ్రమలు భరించి దేవుని చేత ఆదరింపబడతామో, మనం ఏ స్థితికి ఎదుగుతామంటే, శ్రమల్లో ఉన్న వారిని ఆదరించే స్థితికి దేవుడు మనల్ని ఎదిగిస్తాడు. చూడండి 4వ వచనం, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. శక్తి గలవారు మగునట్లు. ఎందులో శక్తి గలవారు మగునట్లు? ఆల్రెడీ దుఃఖంతో బాధతున్న వారికి మా జీవితాలని మేము చూపించుకుని, నేను కూడా ఈ దుఃఖాన్ని, ఇంతకంటే దుఃఖాన్ని ఫేస్ చేశానమ్మా, కానీ ఈరోజు నా దేవుడు నా దుఃఖాన్ని నాట్యంగా ఆనందంగా మార్చిన, సంతోషంగా మార్చిన నా దేవుడు నీ దుఃఖాన్ని కూడా సంతోషంగా మార్చుతాడని మేము ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే మేము శ్రమ అనుభవించాం, ఆయన ద్వారా ఆదరణను అనుభవించాం. ఇప్పుడు ఆదరింపబడటానికి, ఇతరులను ఆదరించడానికి మమ్మల్ని దేవుడు శక్తిమంతులుగా చేశాడని మనం చెప్పగలం. కాబట్టి శ్రమల్లో కృంగిపోవద్దు, శ్రమల్ని విశ్వాసంతో ఎదుర్కొందాం. నిరీక్షణతో ఎదురు చూసి ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఆదరణ పొందుకుని అనేకులను ఆదరిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలయ్యా. ధ్యానించిన వాక్యం మాకు రక్షణగా, మాకు దీవెనగా, శ్రమల్లో కృంగిపోకుండా నీ వైపు చూసి నూతన బలం పొందుకుని ఆదరింపబడులాగున అనేకులను ఆదరించటానికి యోగ్యులమైన విధముగా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచమని, కుటుంబాలుగా ఇంటిల్లపాది మమ్మల్ని రక్షించి కాపాడి ఆదరించి బలపరిచి నీ నామ మహిమార్థంగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనలను బలపరిచి, శ్రమల్లో నిలబెట్టి, కృపతో ఆదరించి అనేకులకు ఆదరణగా మనం దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.